ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా నగరంలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మంగళవారం నగరంలోని సీతమ్మ మార్గం, చీవకోన, వినాయక సాగర్ క్వార్టర్స్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వెంకటరెడ్డి కాలనీ, మాతమ్మ మాదిగవాడ వద్ద పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందితో కలిసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ సాధన దిశగా అందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నగరంలోని కాలువల్లో, కుంటల్లో మురుగునీరు, చెత్త లేకుండా శుభ్రం చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ తిరుపతి సాధన కోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయొద్దని తెలిపారు. ప్రజలు తడి, పొడి, చెత్త వేరు చేసి మా సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. జననగరంలో వేగవంతం చేసి గడువులో పూర్తి చేయాలని సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యువాన్వేష్, టీపీఓ మధు, శానిటేషన్ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి మరియు అధికారులు పాల్గొన్నారు.